హాయ్ అండి అందరికి. ఈరోజు మా ఆయన గారు చికెన్ తీసుకొచ్చి ఆ కాకరకాయ వేసి ఎగురుండు అని చెప్పేసి అన్నారు. తిని కూడా చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి చాలా టేస్టీగా ఉంటుందండి ఆ కాకరకాయ ఎగురు. అయితే చికెన్లో గుండెకాయ ముక్కలు చాలా ఇష్టంగా తింటాను. చికెన్ కడిగేసాను, అలాగే ఎల్లుల్లి ముక్కలు కూడా కోవేసాను. ఇప్పుడు కూర అయితే వండేస్తున్నాను. నేనైతే ఇలాగ వండుతానండి. నూనె కాగాక పొడుగ్గా కోసుకున్న పచ్చిమిర్చి వేసి అలాగే చిన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాను. ఒకసారి మొత్తం ఇలా కలుపుకున్నాక మూత వేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనిస్తాను. ఇప్పుడైతే మగ్గిపోనియండి. ఒకసారి మొత్తం ఇలా కలుపుకున్నాక చిన్నగా కోసుకున్న టమాటా ముక్కలు అలాగే పొడుగ్గా కోసుకున్న ఆ కాకరకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఒకసారి మొత్తం ఇలా కలుపుకున్నాక మూత వేసుకుని పచ్చికంపు పోయేదాకా 10 నిమిషాల పాటు మగ్గనిస్తాను. ఇప్పుడైతే మగ్గిపోనియండి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడుపెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు సరే మొత్తం ఇలా కలుపుకోవాలి. అంతా ఇలా కలుపుకున్నాక మూత వేసుకుని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడైతే మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ కారం, 1/2 కల్లుప్పు, కొద్దిగా గరం మసాలా పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా చికెన్ మసాలా పౌడర్, అలాగే నీళ్ళు ముక్క మురిగేంత వరకు నీళ్ళు వేసుకుని మొత్తం ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్నాక మూత వేసుకుని దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. నీళ్ళు పెట్టేస్తున్నాను. మాకు ఒక వారం పొద్దున వాడలు ఇస్తారు, ఒక వారం సాయంకాలం వాడలు ఇస్తారు. రోజుకైతే ఒక రోజే ఒకసారి వస్తాయి. మా పిల్ల అయితే నీళ్ళు పెడతానని చెప్పేసి సూప్ అయితే తీసుకుంది నా చేతిలోంచి. నీళ్ళు పెడతామైతే అయిపోయింది. మా పిల్ల చూడండి గిన్నెలతో గిన్నెల పీస్ అయితే తీసుకుంది. మంచినీళ్ళు పెడదామని చెప్పేసి అయితే నేను బకెట్లు గట్రా తోమేస్తున్నాను. మళ్ళీ రేపటి దాకా అయితే రావండి. నేనైతే వంటకైతే ఇలాగా కుళాయి నుంచి వచ్చిన నీళ్ళు అయితే వంట చేస్తాను. తాగుతాకైతే ఫిల్టర్ నీళ్ళు తీసుకొస్తారు మా ఆయన గారు. అవి కూడా పిల్లలకి నేను కాస్తానండి. కాసి అయితే ఒక బాటిల్లో వేసి పిల్లలకి ఇస్తాను. కూర అయితే ఉడికిపోతుందండి. ఈ లోపల చిన్న పనులు చేసుకుంటున్నాను నేను. కూర అయితే దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఇందులో లాస్ట్న కొద్దిగా చిన్నగా తరుముకున్న కొత్తిమీర వేసేస్తున్నాను. అయిపోయిందండి. ఆ కాకరకాయ చికెన్ ఎగురు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది.